హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, నిన్న డిఎస్సి ఇచ్చిన అప్రూవల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇండియన్ ఆర్మీ 4,000 crores LRLACM మిసైల్స్ని కొనడానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఇక్కడ 4,000 crores అంటే $500 billion. అంటే ఇది మాస్ ప్రొడక్షన్ ఆర్డర్స్ అవ్వవు. మాస్ ప్రొడక్షన్ ఆర్డర్స్ కన్నా ముందు కొన్ని ఆర్డర్స్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ డిఎస్సి ఎయిర్ ఫోర్స్ కోసం కూడా ఈ LRLACM ఎయిర్ లాంచ్డ్ వర్షన్స్ని కొనడానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఇక నేవీఏ పెండింగ్లో ఉంది. LRLACM లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ గురించి తెలిసిందే. ప్రజెంట్ ఉన్న నిర్భయలో రష్యన్ ఇంజన్ సీకర్స్ని తీసేసి స్వదేశీయంగా డెవలప్ చేసిన మానిక్ ఇంజన్ సీకర్స్తో ఈ మిసైల్ని డెవలప్ చేస్తుంది. టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్గా ITCM ట్రయల్స్ జరుగుతున్నాయి. కానీ DRDO ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయనే డీటెయిల్స్ని మాత్రానికి బయట పెట్టట్లేదు. 3 ఆర్మ్డ్ ఫోర్సెస్, ముఖ్యంగా ఆర్మీ దాదాపు ఈ 2 దశాబ్దాల్లో బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్స్పై భారీగా ఇన్వెస్ట్ చేశాయి. అయితే నెలల తరబడి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే చీప్ కాస్ట్ ఉండే సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ అనేవి పెద్ద సంఖ్యలో అవసరమవుతాయి. ఈ రిక్వైర్మెంట్స్ని ఈ సబ్సానిక్ మిసైల్స్ ఫిల్ చేస్తాయి. అలాగే దాదాపు 9,000 crores విలువైన 6 నేత్ర మాక్వనియా ఎవాక్స్, అలాగే 6,300 crores విలువైన 3 సిగ్నల్ ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్ జామింగ్ ఎయిర్క్రాఫ్ట్స్కి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ రెండింటి గురించి ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాను. వీటితో పాటు 9,000 crores విలువైన 6 ఏరియల్ ఫ్లైట్ రీఫ్యూలర్స్కి కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 6 IL-78 ట్యాంకర్స్ ఉన్నాయి. అయితే ఇవి బాగా పాత పడిపోయి ఎప్పుడు కూడా 3 మాత్రమే అవైలబుల్గా ఉంటున్నాయి. మిగిలిన 3 మెయింటెనెన్స్లో ఉంటున్నాయి. ఎయిర్ ఫోర్స్ చాలా సంవత్సరాల నుండి మరిన్ని ట్యాంకర్స్ కోసం చూస్తుంది. 2022లో HAL అలాగే ఇజ్రాయలీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఒక బోయింగ్ ప్యాసింజర్ ప్లేన్ని మల్టీ మిషన్ ట్యాంకర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్గా కన్వర్ట్ చేయడానికి MOAని సైన్ చేశాయి. ఇలా సివిలియన్ ప్లేన్స్ని కన్వర్ట్ చేస్తే తక్కువ ఖర్చులో వస్తాయి. రష్యా డిసెంబర్ 30 నుండి ఇప్పటి వరకు అంటే నెల 15 రోజుల్లో కనీసం 24 నార్త్ కొరియన్ బలిస్టిక్ మిసైల్స్ని ఫైర్ చేసింది. ఈ అటాక్స్లో 14 మంది సివిలియన్స్ చనిపోయారని యుక్రెయిన్ చెప్తుంది. ఈ ఇయర్ స్టార్టింగ్లోనే వైట్ హౌస్ కూడా ఇలా రష్యా నార్త్ కొరియన్ బలిస్టిక్ మిసైల్స్ని ఉపయోగించడం మొదలుపెట్టిందని చెప్పింది. ఈ మిసైల్స్ శిథిలాలను స్టడీ చేసినప్పుడు ప్రాథమిక దర్యాప్తు అనేది నార్త్ కొరియన్ KN-23, 24 మిసైల్స్ని ఇండికేట్ చేస్తుందని యుక్రెయిన్ చెప్తుంది. ఈ రెండు కూడా షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్. KN-24కి సుమారు 400 kilometers రేంజ్ ఉంటే KN-23కి రిపోర్ట్స్ని బట్టి 690 kilometers వరకు రేంజ్ ఉంది. రెండు కూడా 500 kgs వార్హెడ్ని క్యారీ చేస్తాయి. రష్యా ఇరాన్ నుండి కూడా ఇలా 300 kilometers, 700 kilometers రేంజ్తో FAT-110 జోల్ఫాగర్ మిసైల్స్ని ప్లాన్ చేస్తుందని అమెరికా అలిగేషన్స్ కూడా వేస్తుంది. గతంలో చెప్పాను, అమెరికా యుక్రెయిన్కి అటాక్ MS మిసైల్స్ని సప్లై చేయడం వల్ల రష్యాకి ఫారెన్ కంట్రీస్ నుండి బలిస్టిక్ మిసైల్స్ని కొని సమర్థించుకునే ఛాన్స్ దొరికింది. రష్యా ఇస్కందర్ మిసైల్ నెంబర్స్ తగ్గిపోయినా ప్రొడక్షన్ని స్పీడప్ చేసింది. యుక్రెయిన్ చెప్తున్నట్టు నార్త్ కొరియన్ మిసైల్స్ ఎంట్రీ ఇచ్చుంటే రష్యన్ బలిస్టిక్ మిసైల్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.